సింహాచలం అప్పన్న చందనోత్సవానికి రెడీ అవుతున్నాడు. రేపే స్వామివారి నిజరూప దర్శనం కలగబోతోంది భక్తులకి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఏడాదికి ఒక రోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం ఉంటుంది. అది రేపే. ఈ చందనోత్సవానికి లక్షలాదిగా తరలిరానున్నారు భక్తులు. ఆలయ ప్రాంగణంలో భారీ క్యూ లైన్లు, చలువ పందిళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. గతేడాది ఇదే చందనోత్సవం రోజు అందరికీ గుర్తుంటుంది. భక్తుల తాకిడికి ఒక పాత గోడ కూలి 7గురు చనిపోయారు. ఇక మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాటు చేశారు. భక్తుల మధ్య తోపులాట జరగకుండా భారీ క్యూలైన్లు పెట్టారు. అంటే ఎండలకు ఇబ్బంది లేకుండా చలువ పందులు వేశారు. జర్మన్ టెక్నాలజీతో టెంట్ చేశారు. సింహాచలంలో కొలువై ఉన్న వరాహ లక్ష్మీ నరసింహస్వామికి వైశాఖ శుద్ధ తృతీయ నాడు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇది సింహాచల క్షేత్రంలో జరిగే మహావేడుక. ఏడాది పొడవునా 4 అంగుళాల మందంగల చందన లేపనంతో ఉండే స్వామి లింగాకృతిలో కనిపిస్తాడు. చందనోత్సవం రోజు మాత్రమే స్వామి చందన కవచాన్ని తొలగించి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. నిజరూపంలో ఉన్న స్వామికి పన్నీరు, గంధం, ఇతర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అనువంశిక ధర్మకర్తలు తొలి దర్శనం చేసుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులకు స్వామివారి నిజరూపంలో దర్శన భాగ్యం కల్పిస్తారు. రేపు సాయంత్రం తిరిగి చందన సమర్పణ చేస్తారు. తొలి విడతగా 120 కిలోల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఆ తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మిగిలిన 3 విడతల చందనాన్ని సమర్పిస్తారు. మొత్తంగా ఏడాదికి సుమారు 500 కిలోల గంధాన్ని స్వామివారికి అద్దుతారు. ఇక సింహాద్రి అప్పన్న దర్శనం కోసం తెలుగువారితో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. స్వామి విగ్రహం నుంచి తీసిన చందనం భక్తులకు పంచుతారు. ఈ చందన ప్రసాదానికి భారీ డిమాండ్ ఉంటుంది. ఆ చందనం ధరిస్తే అనారోగ్యాలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుందని భక్తుల నమ్మకం.